హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. సో ఊటీలో అయితే నిన్నైతే వచ్చి ఫుల్ అయితే ఆ ఘాట్ సెక్షన్ అంతా తోలైతే ఫుల్ అయితే టైర్డ్ అయిపోయినా. దాదాపు 300 కిలోమీటర్స్ మన బెంగళూరు నుంచి అయితే దగ్గర ఇప్పుడైతే ఒక 3 or 4 ప్లేసెస్ అయితే అనుకున్నాము. సో ఆ ప్లేసెస్ కొంచెం కొత్తగా ఉన్నాయి నేమ్స్ అయితే. ఫ్రెండ్స్ అయితే బయటికి విన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా డిస్కస్ చేసి 2 or 3 ప్లేసెస్కి అయితే వెళ్తామన్నమాట. అసలు ఈ రూమ్లో చూడండి, ఫ్యాన్లు కూడా లేవు, అయినా చాలా కూల్గా ఉంది. అయితే ఇది మొత్తం కొండలు కాబట్టి కొండల ప్లేస్లో కిందంతా చెక్క వేసి అయితే కట్టినారనమాట దీన్ని, బిల్డింగ్ని. ఓకే, ఇంకా టైం అయితే 9:30 అయితే అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయ్యి నిదానంగా, ఎందుకంటే నిన్నైతే ఫుల్ స్లీప్లో ఉన్నాం అందరము. ఎక్కువసేపు నిద్రపోయినాం, దాదాపు 8-9 అవర్స్ అయితే నిద్రపోయినాం. అందరు టైర్డ్ అయితే వచ్చినాం కాబట్టి. సో ఫ్రెష్ అప్ అయ్యి అయితే వెళ్దాము. సో మంచి మంచి ప్లేసులు అయితే ఈరోజు చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. కొత్త కొత్త ప్లేసులు అయితే చూడండి, మీరు కూడా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే. సో ఫైనల్గా అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యామంతా. మార్నింగ్ లేస్ అయితే మిర్రర్స్ అన్ని క్లీన్గా చేశాను. ఈ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ అన్నీ అయితే క్లీన్గా చేశాను. రోడ్డు కొంచెం నీట్గా కనపడాలని. సో అయితే కార్ స్టార్ట్ చేద్దాం పదండి. చూడండి, ఛార్జరు, గోప్రో అన్నీ అయితే నా చేతిలో ఉన్నాయి. మా చేతిలో ఫోన్ అయితే ఉంది. కేసు ఓపెన్ చేయాలి. నిన్న నైట్ అయితే ఊటీ అయితే చాలా తిరిగాము. అంతా కొంచెం పని ఉండి లేనిది తిరిగింది. చూడండి, అంతా ఘాట్ సెక్షన్ కాబట్టి దాదాపు పెట్రోల్ బాగా సుమారుగా లాగింది. ఫుల్ ట్యాంక్ పట్టించుంటే మొత్తం అయిపోయింది. మొత్తం కాదు, 4 పాయింట్స్ అయితే అయిపోయింది. నిన్న నైట్ చాలా అయితే చలి ఉండేది. ఇప్పుడు చూడండి, కార్లు ఫుల్ వేడిగానే. బయట కూడా చూడండి ఎంత ఎండ ఉందో. మామూలుగా ఇంత ఎండ ఉన్నా కొంచెం బాగానే ఉంది, కొంచెం చల్లగా ఉంది, ప్లస్ కొంచెం వేడిగా అయితే ఉంది. ఫస్ట్ షూటింగ్ పాయింట్ కొట్టే ఫస్ట్. ఇక్కడ ఎక్కడైనా టిఫిన్ షాప్ ఉంది, దాపు చెప్తా. 9 కిలోమీటర్స్ షూటింగ్ పాయింట్ ముందు ఉంటుంది. ఇక్కడ 9 కిలోమీటర్స్. దాని తర్వాత అడిగి పోదాం. దాని తర్వాత ఏముంటుంది అన్ని రాసుకున్నానా. షూటింగ్ పాయింట్ అంతగా ఉంటుంది. ఫోటో తీసేపోదా? తీసాను వాళ్ళు ఫోటో తీసి దాంతో పార్కులు పీక్ అవి లేవై గార్డెన్లు. నీకు ఫోటోలు పంపించుకున్నాను. పంపిలా, ఏడ మధ్యలో లాక్ అయిపోయింది. మరి చెప్పాను కదా లాక్ నీకు. 9395 ట్రిప్ 1 దోటపేట పీక్, టీ ఫ్యాక్టరీ, వ్యాక్స్ మ్యూజియం. ఇది కాదు, అరే వెళ్ళేదారిలోనే గార్డెన్ కూడా ఉందిరా. స్ట్రైటే కదా. వ్యాలీ వ్యూ చూద్దాం. వ్యాలీ వ్యూ ఎట్లుంటుంది. వ్యాలీ వ్యూ ఇప్పుడు పెట్టు పాయింట్. వ్యాలీ వ్యూ పెట్టాలి ఇప్పుడు. ఆగుకోసేపు అయితే మరి పెట్టు, మళ్ళీ ఆపల్లా. ఏం కాదు, వెళ్ళేదారిలో అది తీసి అక్కడి నుంచి 5.6 కిలోమీటర్ ఓకే. ఈ రూటే ఫస్ట్ సిటీ ఇవ్వ, మళ్ళీ ఆడి కదా. ఒక్కసారి లొకేషన్ చూడండి. చిన్న చిన్న హౌసెస్ అక్కడ. నేనైతే గోప్రోతో తీస్తున్నాను, జూమ్ అయితే చేయలేను. సో ఇప్పుడే అయితే కార్ ఇక్కడ పార్క్ చేసి అయితే టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాము. మామూలుగా ఇక్కడ ఉంటుంది అనుకున్నాము టిఫిన్, కానీ ఇక్కడ కాదు, కొంచెం అట్లా ముందరికి పోవాలా. పదండి. మనమున్న రూమ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్. See the view of Ooty. ఇంకా పైన నుంచి అయితే ఒక లొకేషన్ ఉంటుంది, అది మళ్ళీ అయితే చూపిస్తాను. అదే రే. మీకైతే ఇప్పుడు మంచి లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇదే వ్యాలీ పాయింట్ అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉంది. ఇది టీ ప్లాంటేషన్ మొత్తము. సో కిందకి పోయి కూడా చూద్దాం మనం అయితే. ఇక్కడైతే పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ వ్యాలీ పాయింట్లో.
దిస్ ఈస్ ద చర్చ్. టెలికోడ్ మనైతే టెలిస్కోప్లో అయితే చూసింది. ఇక్కడి నుంచి అయితే చూద్దాం ఒకసారి వ్యూ. చూడండి గ్రీనరీ ఎట్టుందో. ఈ ప్లేస్ అయితే లీవ్ చేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే కొత్తగా అయితే స్పెట్స్ ఉన్నాడు. అయితే నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ? పోతా పోతా అయితే మాట్లాడు. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం పదండి. ఇప్పుడైతే కూనూరుకి అయితే పోతున్నాము. అక్కడ 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. 13 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం పదండి. గోయింగ్ టు సింగారా టీ ఎస్టేట్. స్టార్ట్ అయింది. దిస్ ఈస్ సింగారా టీ ఎస్టేట్. ఎన్ని? ఇది ఒక 7, అదొక 12, 18, 19 కిలోమీటర్స్. ఆ పక్క అసలు ఏం కనపడ్డం లేదు. మంచి చూడండి మంచు నిజం ఎట్టనే ఉంది చల్లగా. అటు చూడండి పొగ. జస్ట్ మినిట్స్కే క్లైమేట్ అయితే మారిపోతుంది. ఇంతకుముందు ఇదంతా కొంచెం కానొస్తా ఉంది, ఇప్పుడైతే ఏం కానలేదు. ఓ మై గాడ్, ఇటు చూడండి. అబ్బాబ్బాబ్బా, వేరే లెవెల్ ప్లేస్ అయితే. పొగ దగ్గర నుంచే పోతుంది. ఫోన్లో వీడియో తీసేటప్పుడు ఏమంత కానడం లేదు, పక్కనే పోతుంది. ఆ చెట్టు చూడండి, అసలు ఏం కానడం లేదు. చెట్లు అయితే అసలు ఏం కానడం లేదు. ఇంకా ఇక్కడ కూడా చెట్లు అయితే ఉన్నాయి. జనాలు చూడండి, అందరూ ఫస్ట్ అక్కడ ఉన్నారు. దాని తర్వాత ఒక్కొక్కరు ఎవరు కనపడకూడదని ఫోటోలలో అందరు వెనక్కి వచ్చి అక్కడికి వచ్చేసారు. ఇప్పుడు హైయెస్ట్ ఉండేది మేమే అనమాట పైన. ఇదైతే నేను వాసన చూస్తాను, ఏం అసలు టీ ఉన్నట్టే లేదు. మరి దీన్ని ప్రాసెస్ చేస్తారు టీ ఫ్యాక్టరీలో. సో అక్కడికి వెళ్ళి అయితే చూసాం ఎట్లా ప్రాసెస్ చేస్తారు దీన్ని. అయితే భలే ఉంది, స్మూత్గా ఉంది. సైడ్ అంతా రఫ్గా ఉంది. వీడు సుల్లి వీడియో తీరా ఎట్లా కూడా కొంచెం కష్టపడి ఇట్లా అడ్డం పెట్టి, దీంతో కాదు దాంతో మొబైల్లో వీడియోనా మందా బయట పెట్టి తీసా కదరా. వర్షం పడుతుంది. ఓకే, మంచు. వాటర్ ఫాల్స్ బ్రో, వాటర్ ఫాల్స్, మినీ వాటర్ ఫాల్స్ నా టీ ఎస్టేట్ ఊటీ. దిస్ ద లొకేషన్. Going to Dolphin's viewpoint, Dolphin Nose viewpoint. See the waterfalls flowing in the road. Waterfalls, mini waterfalls. अच्छा, ये photos दिखाता हूँ. Photos, no photos, only waterfalls. Just missed. Tea Estate waterfalls. ये लड़की है, अच्छे है. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ చాలా ఉన్నట్టు ఉన్నాయి ఈ ప్లేస్లో. కరెక్టే. ఇప్పుడైతే డాల్ఫిన్ వ్యూ పాయింట్ అయితే పోతున్నాం.
7 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అయితే బాగా ట్రాఫిక్. ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళి వాటర్ ఫాల్స్ మాట్లాడండి. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ వెల్కమ్స్ యూ. సో టైమింగ్స్ అయితే 9 నుంచి 6 వరకు అనమాట. పర్ పర్సన్కి అయితే 30 రూపీస్ అయితే టికెట్. ఇది డాల్ఫిన్ నోస్ దగ్గర అనమాట. ఇది వ్యూ చూడండి, అక్కడ స్ట్రైట్గా ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయో. అంతా మంచు వాళ్ళు ఉండడం వల్ల ఏం అంత కనపడడం లేదు. చూడండి, అంతా చుట్టూరు కొండలే, మొత్తం పొగంతా పైకి వచ్చేస్తాను చూడండి. ఇది ఇంకొక సైడ్ అనమాట. సర్లే ఆడికి దిగుతావు ఇప్పుడు. ఆడి దిగి లోడుకొని భయం అన్ని షాప్స్. ఇదే డాల్ఫిన్ నోస్ చూడండి, చుట్టూరు నోస్. ఇప్పుడు చూడండి, కొంచెం అయితే లైట్గా అయితే కానొస్తుంది. చూడండి, అందరు ఆడిపోయి ఫోటో తీద్దామంటే చాలా మంది అయితే ఉన్నారు. డాల్ఫిన్ నోస్ నుంచి అయితే వ్యూ పాయింట్ ఇది. నేనైతే ఇదైతే తీసుకున్నాను, టీ పౌడర్ అనమాట. ఇక్కడ టీ ఫ్యాక్టరీకి పోదాం ఇప్పుడు. సో ఇక్కడైతే 500 గ్రామ్స్ 190 రూపీస్ అయితే పడింది. మీరు కూర్చోండి బ్రో లోపల. మామ ఇక్కడ ఫోటోలు కేకతో వస్తాయి కానీ ఆగకూడదు. 10 సెకండ్సా కానీ బ్రో తొందరగా. ఇదే అనమాట చాక్లెట్ ఎంట్రన్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇదైతే చాక్లెట్ చాక్లెట్ ప్లస్ రెండు ఒకటే. Yes. Welcome to Benchmark Chocolate Factory. Cocoa tree in India is an intercropping plant and these cocoa pods. సో ఇక్కడ చేసిన చాక్లెట్ అయితే మనమైతే టేస్ట్ చేయబోతున్నాము. సో మామూలుగా ఒక చాక్లెట్ అయితే 30 రూపీస్ అనమాట. సో ఒకటైతే టేస్ట్ చేసి బాగుంటే కనుక ట్రై చేస్తాము. After 24 hours of conching, the chocolate is transferred to a resting tank and then ఓన్లీ చాక్లెట్. and then molded into shapes and sizes. తీరా వీడియో తీస్తున్నా అది. దిస్ ఇస్ డార్క్ చాక్లెట్.
ఒరిజినల్ ఇన్ చాక్లెట్ ఫ్యాక్టరీ. డైరీ మిల్క్ లాగా అయితే లేదు, ఇంత చాక్లెట్. బాగానే ఉంది కానీ డైరీ మిల్క్ అంత అయితే లేదు. సో ఇప్పుడైతే టీ ఫ్యాక్టరీకి పోతున్నాము. కదలొచ్చా ఇదంతా ఈ కలర్లో అయిన తర్వాత ఎండ పెడతారు. ఎన్ని ట్రీస్ చూసాం కదా, ఎన్ని కోసి ఇక్కడికైతే తెచ్చారు. సో ఇప్పుడు లోపలికి పోతున్నాం టీ ఫ్యాక్టరీలోకి. దానికైతే ఎంట్రన్స్ అనమాట. టీ ఎలా తయారవుతుందో మొత్తం అయితే చూడొచ్చు మనము. చూసేయండి. చూడండి అంతా మిక్స్ అయ్యి అయితే వస్తుంది. సో ఇప్పుడైతే టీ అయితే తెచ్చారు. చూడండి టీ ఇక్కడ తయారు చేసింది అన్నమాట. ఫైనల్గా టీ ఫ్యాక్టరీ అయితే అయిపోయింది, చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే కూడా అయిపోయింది. సో ఇంకైతే నెక్స్ట్ చూసాం ఎక్కడికని, లేకంటే ఇంకా రూమ్కి పోయేటట్టు అయితే చూడాలి. ఒక్కసారి లొకేషన్ అయితే చూడండి. ఇది చూసి అయితే విసుగు వస్తుందా, ఎందుకంటే ఇటాటి లొకేషన్సే చూపిస్తున్నా కదా అని. రేపైతే మంచి లొకేషన్ అయితే ఉంటుంది, అది ఇప్పుడు చెప్పను. ఓపెన్ చేసిన అప్లోడ్ చేసిన మీరే అయితే చూడండి, తెలుస్తుంది.